ప్రణబ్ ముఖర్జీ మనందరికి తెలుసు, ఆయన చాలా వెటరన్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పి. ఆయన మొత్తం 7 సార్లు ఎంపీ, లోక్సభకి 2 సార్లు, రాజ్యసభకి 5 సార్లు. ఇందిరాగాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరు కాంగ్రెస్ లీడర్స్తో ఆయన పనిచేశారు. ఆయన భారతరత్న కూడా, ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయన అయ్యారు. ఆయన 13వ ప్రెసిడెంట్, భారతదేశానికి 13వ రాష్ట్రపతి. అయితే ఆయన కూతురు ఆయన పైన ఒక పుస్తకం రాసింది, ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ అని. ఆ పుస్తకం సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ పుస్తకం బయటికి రాబోతుంది త్వరలో. అసలు ఆ పుస్తకంలో ఏముంది? ఒక కాంగ్రెస్ లీడర్గా ఆయన రాహుల్ గాంధీ రాజకీయ పరిణతి గురించి మాట్లాడారు. ఆయన తన డైరీస్లో ఇవన్నీ రాసుకున్నారంట. కొన్ని సందర్భాల్లో ఆయన కూతురు శర్మిష్ఠా ముఖర్జీతో ఇవి చెప్పారంట. రాహుల్ గాంధీకి ఇంకా పొలిటికల్ మెచ్యూరిటీ రాలేదు అని చెప్పి. అదేవిధంగా 2004 యూపీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతున్నప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, మన్మోహన్ సింగా, ప్రణబ్ ముఖర్జీ అని చాలా డిబేట్ జరిగిందంటే ఇండియాలో. ఆ టైంలో సోనియా నన్ను అస్సలు ప్రైమ్ మినిస్టర్ చేయదని ఆయనే చెప్పారంట. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని షాకింగ్ నిజాలు ఆవిడ ఆ పుస్తకంలో రాశారు. అయితే రాహుల్ గాంధీకి చెందిన ఒక అంశం విషయంలో మాత్రం ఆయన చాలా కోపం వచ్చిందంట. అసలు ఏంటి ఆ అంశం, దానికి మనకి సంబంధం ఏంటో ఒకసారి చూద్దాం. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 8 క్లాజ్ 4 అని ఒక క్లాజ్ ఉంది. దాని ప్రకారం ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కన్విక్ట్ అయితే, అంటే 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు డీబార్ అయిపోతారు. అంటే వాళ్ళు ఎంపీగా ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వరు. దాంతోపాటు తర్వాత వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా ఉండదు. ఆ తర్వాత పనిష్మెంట్ పీరియడ్ తర్వాత 6 సంవత్సరాలు. అయితే దానికి సంబంధించి వాళ్ళు కనుక అప్పీల్ చేసుకుంటే, అంటే 3 నెలల లోపల వాళ్ళు కనుక కింద కోర్టులో శిక్ష పడితే పై కోర్టుకు అప్పీల్ చేసుకుంటే 3 నెలల లోపు వాళ్ళు ఎంపీగా ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వచ్చు, అంటే ఒక లెజిస్లేటర్గా కంటిన్యూ అవ్వచ్చు. అయితే 2013 జూలైలో దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ వచ్చింది, లిల్లీ థామస్ జడ్జిమెంట్ అని చెప్పి. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడిన, కింద కోర్టులో శిక్ష పడిన లెజిస్లేటర్స్ వాళ్ళు అప్పీల్ చేసుకున్నా సరే వాళ్ళు వాళ్ళ పోస్ట్ని ఖాళీ చేయాల్సిందే, వాళ్ళు లెజిస్లేటర్గా కంటిన్యూ అయ్యే అవకాశం లేదు అని చెప్పేశారనమాట. అయితే అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ ఉండేది. యూపీఏ గవర్నమెంట్ ఈ జడ్జిమెంట్ని అన్నల్ చేయడానికి, అంటే అప్పీల్ చేసుకున్నా సరే డిస్క్వాలిఫికేషన్లో ఉండాల్సిందే ఎంపీలు అనే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఢిల్లీ థామస్ ఇచ్చిన జడ్జిమెంట్ని ఎన్నల్ చేయడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ దేనికంటే ఎవరైతే కన్విక్టెడ్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళని సేవ్ చేసేందుకు జడ్జిమెంట్ని పక్కన పెట్టేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారనమాట. కన్విక్షన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే 2 సంవత్సరాల పైన శిక్ష పడిందో వాళ్ళు అప్పీల్ చేసుకుంటే కనుక వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ ఆయన ఇండియాకి ప్రెసిడెంట్ అనమాట. సో ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు అమెరికాకి వెళ్ళారు ఒబామాని కలవటానికి. సెప్టెంబర్ 28, 2013, కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం అనమాట ఇది జరిగింది. రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఆయన గవర్నమెంటే అది, అంటే వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంటే, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆర్డినెన్స్ నాకు పర్సనల్గా నచ్చలేదు, ఇది కన్విక్ట్స్ని మనం సేవ్ చేయటం ఏంటి అని చెప్పి ఆర్డినెన్స్ని చింపేశారు. అందరి ముందు దాన్ని ట్రాష్ చేసేసారనమాట. ఆ ఇన్సిడెంటు ప్రణబ్ ముఖర్జీకి చాలా కోపం వచ్చిందంట. ప్రైమ్ మినిస్టర్ ఊర్లో లేరు, దేశం అవతల ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ డాక్యుమెంట్ని చించేయడానికి రాహుల్ గాంధీ ఎవరు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారంట. ఇన్ఫ్యాక్ట్ 10 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ గారి తలరాత ఒకసారి చూస్తే అదే లిల్లీ థామస్ జడ్జిమెంట్ వల్ల ఆయన డిస్క్వాలిఫికేషన్ గురవ్వాల్సి వచ్చింది. ఒక 6-7 నెలల క్రితం ఆ డిస్క్వాలిఫికేషన్ ఎత్తేసారనుకోండి. అసలు ఏం జరిగింది, రాహుల్ గాంధీ గారు మోడీస్ విషయంలో ఒక కామెంట్ చేశారని, డిఫేమ్ చేశారని ఆయనకి క్రిమినల్ కేసులో శిక్ష పడింది. ఆ శిక్ష పట్టడం వల్ల ఆయన లోక్సభ ఎంపీ స్థానాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే అదృష్టవశాత్తు దానికి సుప్రీంకోర్టు స్టే అని కన్విక్షన్ ఇచ్చింది కాబట్టి ఆయన మళ్ళీ కంటిన్యూ అవ్వగలుగుతున్నారు. 18వ లోక్సభ ఎలక్షన్స్కి కంటెస్ట్ చేయగలుగుతున్నారు. అదే పరిస్థితి రాహుల్ గాంధీ అదే పొలిటికల్ మెచ్యూరిటీ 10 సంవత్సరాల క్రితం ఆలోచించుంటే, ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో ఆలోచించి ఆర్డినెన్స్ జారీ చేసి ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఆవేశంతో అది చింపేసిన విషయం అప్పట్లో ప్రణబ్ ముఖర్జీకి చాలా కోపం వచ్చిందంట. వాళ్ళ కూతురుతో కూడా అది డిస్కస్ చేశారంట. అది ఆయన డైరీలో రాసుకునే రాతలన్నీ కూడా ఆవిడ కొన్నిటిని బయట పెట్టారనమాట. ఇలా శర్మిష్ఠా ముఖర్జీ వాళ్ళ తండ్రి పేరు రాసిన ఇన్ ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ అనే పుస్తకం, దానిలోని
అంశాలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పుడు చాలా అంశాలు డిస్కస్ చేశారనమాట. ఇందిరాగాంధీ గారి టైం నుంచి రాహుల్ గాంధీ టైం వరకు ఏమేం జరిగాయని చెప్పి. సో రాహుల్ గాంధీకి పొలిటికల్ మెచ్యూరిటీ లేదని, అంతటి చరిష్మా లేదని, ఆయనకి పొలిటికల్ అక్యుమెన్షిప్ లేదని ప్రణబ్ ముఖర్జీ గారు అప్పట్లో అనుకునేవాళ్ళంట. సో ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో రాసున్నాయి. ఒకసారి ఆ పుస్తకం బయటకు వచ్చాక కానీ పూర్తిగా ప్రణబ్ ముఖర్జీ గారి అంశాలన్నీ తెలియవు. అయితే ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2-3 స్టేట్మెంట్స్ మాత్రం మనం చాలాసార్లు ఎగ్జామ్స్లో రాసేయచ్చు. ఇండియన్ లోక్సభకి 1000 మంది ఎంపీలు ఉంటేనే మన జనాభా మినిమం సరిపోతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఒకసారి. బ్రిటన్లో అతి తక్కువ జనాభాకి అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్కి 650 మంది ఉన్నారు. ఇండియాలో మాత్రం 140 కోట్ల జనాభాకి చాలా తక్కువ మంది ఉన్నారు. కనీసం 1000 మంది ఉండాలని చెప్పిన మాట ఆయన చెప్పిన మాటే. తర్వాత 2014లో ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళు చాలా ఆర్డినెన్సెస్ జారీ చేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు గవర్నమెంట్కి కాషన్ ఇచ్చారు, అన్ని ఆర్డినెన్స్ జారీ చేయకూడదు, ఆర్డినెన్స్ ఇస్ అన్ ఎక్సెప్షన్ బట్ షుడ్ నాట్ బి రూల్ అని చెప్పి. ఇట్లా అనేక అంశాల్లో ఆయన తన నేర్పరితనాన్ని చెప్పారు కూడా. ఆయన ట్రబుల్ షూటర్ అనమాట పాలిటిక్స్లో. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన గురించి ఆయన కూతురు పుస్తకం రాయటం, ఆయన అభిప్రాయాలు తెలుసుకుంటే మనకు కూడా చాలా అంశాల్లో క్లారిటీ కూడా వస్తుంది.